హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకునే ముందు ముఖ్యంగా చూసేది అందులో ప్లేస్మెంట్స్ వస్తాయా రావా అని. అయితే నిమ్స్ యూనివర్సిటీ జైపూర్లో ప్లేస్మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి, ముఖ్యంగా మన తెలుగు స్టూడెంట్స్ ఎలాంటి ప్లేస్మెంట్స్ని పొందుతున్నారు, అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, లోయెస్ట్ ప్యాకేజ్ ఎంత, ఎలాంటి కంపెనీస్ వాళ్ళని హైర్ చేసుకున్నాయి, అండ్ అంతేకాకుండా హాస్టల్ ఫెసిలిటీస్ అక్కడ ఎలా ఉన్నాయి, ఫుడ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, మన తెలుగు వాళ్ళకి అందుబాటులో అనుకూలంగా ఉండే ఫుడ్, హాస్టల్ అండ్ కంఫర్టబిలిటీ అక్కడ ఉందా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు వినయ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో వినయ్ గారు. హలో అండి. నిమ్స్ యూనివర్సిటీ జైపూర్లో చదివిన ఒక స్టూడెంట్కి కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉంటాయండి? నేను అదే చెప్పాను. ఇక్కడ నుండి అంత దూరం వెళ్ళి ఒక స్టూడెంట్ చదువుతున్నాడు, ఆంధ్ర తెలంగాణను వదిలేసి ఒక 1500 కిలోమీటర్స్ వెళ్ళి మన యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నాడు అంటే స్టూడెంట్ హ్యాస్ టు హ్యావ్ బెనిఫిటెడ్ ఇన్ మల్టిపుల్ వేస్. ఓకే, ఎడ్యుకేషన్ ఫోకస్డ్ ఉంటాడు. యూ విల్ హ్యావ్ ద డిఫరెంట్ కమ్యూనికేషన్ నాలెడ్జ్, డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి. ఓకే, యూ విల్ బి హ్యావింగ్ ద గుడ్ సర్కిల్. ఓకే, మల్టీ కల్చరల్ సర్కిల్ ఉంటుంది. సో అండ్ యూ విల్ బి హ్యావింగ్ ద exposure to the advanced labs which we have research center in the నిమ్స్ యూనివర్సిటీ. సో ఏంటంటే ఒక స్టూడెంట్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక గ్రూమ్ అయిపోతాడు యూనివర్సిటీలో, మేదర్ అకాడమికల్లీ, పర్సనల్ గ్రోత్గా, పర్సనల్ బిహేవియర్ గ్రోత్గా. సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ద స్టూడెంట్ విల్ హ్యావ్ ఇంక్రిమెంట్ అండ్ హ్యావ్ గుడ్ గ్రోత్ ఇన్ హిస్ ఓన్ వే. ఎగ్జాక్ట్లీ. So that is the reason I suggest the student to step out of the home. If when you want to explore the things, then only you will be having the good grooming. Exactly. So I suggest to select a good university and step out of the home and get exposed to the different aspects. Then how you will have a good future in your career. So that's why I suggest the students. Okay. నిమ్స్ యూనివర్సిటీ జైపూర్లో ప్లేస్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయండి? So that's how మీరు అన్నారు 20,000 స్టూడెంట్స్ చదువుతుంటారు అని చెప్పేసి. సో వీళ్ళందరికీ ప్లేస్మెంట్ ఇవ్వాలంటే కొంచెం కష్టమే. 20,000 students are not for only single branch. We have the 450 plus courses. Okay. Few courses will have only limited seats. 60 seats గవర్నమెంట్ నుండి అక్రిడేషన్ 60 seats కే ఉన్న కోర్సెస్ ఉంటాయి, 120 ఉంటాయి, కొన్నిట్లో 240 ఉంటాయి. ఓకే, సో ఇన్ని కోర్సెస్ ఉన్నాయి అంటే దట్ యూనివర్సిటీ విల్ హ్యావ్ దాట్ కేపబుల్ ఆఫ్ గెటింగ్ దాట్ పర్టికులర్ కంపెనీస్ కూడా. సో వీ హ్యావ్ వెరీ గుడ్ టాప్ కంపెనీస్. ఈవెన్ వీ హ్యావ్ ఇన్బిల్ట్ ల్యాబ్స్ లోనే వీ హ్యావ్ ఆల్రెడీ 4 కంపెనీస్, HP, NVIDIA, Siemens, Amazon AWS already there. And we are having the top companies like Microsoft, KPMG, SAP, Infosys, Capgemini. Okay. These are the top MNC companies are there in the company. And we have also tied up with the global companies also. So we are placing with the domestic companies as well as the global companies. Okay. So it depends upon the individual student also. Student ki placement రావడం ప్లేస్మెంట్ వస్తుందండి. I can guarantee the minimum package. But if the student want to get the good package, a student effort good important. The package will increase based on how depth knowledge you are in. నీకు ఎంత నువ్వు డెప్త్ ఆఫ్ సబ్జెక్ట్లో ఎంత డెప్త్ ఉన్నావో దాన్ని బట్టి నీ ప్యాకేజ్ ఇంప్రూవ్ అవుతుంది. జాబ్ అనేది అందరికీ వస్తుంది, బట్ నీకు ప్యాకేజ్ హెవీ ప్యాకేజ్ రావాలన్నప్పుడు నీకు సబ్జెక్ట్ ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. సో దట్స్ హౌ వీ సజెస్ట్ ఎవ్రీ స్టూడెంట్ టు ఫోకస్ ఆన్ ది లైవ్ ప్రాజెక్ట్స్ so that he can be getting the more depth in the subject, so they can get the good packages in good MNC companies. Okay. సో పాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చూసుకుంటే ఈ యూనివర్సిటీ ప్లేస్మెంట్ రికార్డ్ అనేది ఎలా ఉందండి? సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ we have discussed this. మన తెలుగు స్టూడెంట్స్ అక్కడ చదివిన వాళ్ళు అయితే they have passed out with the good packages, 10 to 12 lakhs. From 2025 the university has changed completely infrastructure of the computer science and engineering. We are coming up with a very huge project, AI research center. So we are expecting next 4 to 5 years లో we will having a very good MNC companies. ఇప్పుడున్న కంపెనీస్ కాకుండా ఇంకా పెద్ద కంపెనీస్ ఆన్బోర్డ్ అవుతున్నాయి. యూనివర్సిటీ వాజ్ వర్కింగ్ బికాస్ ఇట్స్ ఏ హ్యూజ్ ప్రాజెక్ట్ బిట్వీన్ ద 2 governments, ఇండియన్ గవర్నమెంట్ అండ్ ద చెక్ రిపబ్లిక్ గవర్నమెంట్. ఎగ్జాక్ట్లీ. సో ఆ ప్రెస్టేజియస్ కోసం అయినా కూడా the university is getting the good MNC companies that has to be shown to the students. So that is the reason I can guarantee the students we will get the good placements and the good opportunities to the students globally. ఓకే. సో ఫైనల్గా నిమ్స్ యూనివర్సిటీ జైపూర్లో జాయిన్ అవ్వాలనుకునే ఒక స్టూడెంట్కి మీరు ఇచ్చే సలహా ఏంటండి? ఇఫ్ ఏ స్టూడెంట్ వాంట్ ఒక మంచి ఎడ్యుకేషన్ కావాలి, ఒక మంచి ఎక్స్పోజర్ కావాలి, ఎదర్ ఇన్ పర్సనల్ డెవలప్మెంట్ కావాలి,
కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, మంచి ఎడ్యుకేషన్ కావాలి, ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా నేను చదువుకోవాలి. ఏదో ల్యాబ్కి వెళ్ళి వచ్చానా అని చదువుకోకుండా రీసెర్చ్ ఓరియంటెడ్గా నేను చదువుకోవాలి. ఒక అడ్వాన్స్ టెక్నాలజీస్తో నేను వర్క్ చేయాలి. ఒక ఇంటర్నేషనల్ డిగ్రీ కూడా నాకు కావాలి. ఓకే, ఒక గ్లోబల్ సర్టిఫికేషన్స్ నాకు కావాలి అనుకున్న స్టూడెంట్ ఒక కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి నేను ఒక మంచి కెరియర్ని కావాలి అనుకుంటే ద స్టూడెంట్ హ్యాస్ టు చూస్ ద నిమ్స్ యూనివర్సిటీ. I suggest every parent and student to visit the NIMS University and take the decision. నేను చెప్పిన ఒక ఫెసిలిటీ కూడా నిమ్స్ యూనివర్సిటీలో లేకుంటే I guarantee student and parent that they will satisfy after seeing the campus. This is my confidence. Right. Thank you so much. Thank you, sir.